విజయనగరం జిల్లా గజపతినగరంలోని అన్నా క్యాంటీన్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని శనివారం పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో నేరుగా మాట్లాడి ఆహారం నాణ్యత మరియు ఈ పథకం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ క్యాంటీన్ ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండటంతో చికిత్స కోసం వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని స్థానికులు ఆమెకు వివరించారు. అనంతరం రెడ్డి పావని మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల సేవలను కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా మండల కేంద్రాలకు కూడా విస్తరించాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పేదలకు అవసరమైన ప్రతి చోట ఇలాంటి క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలని కోరారు. గజపతినగరంలోని క్యాంటీన్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కర్రావు, జనరల్ సెక్రటరీ కాగుపాటి తవుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఆనందంగా 5 రూపాయలకే భోజనం చేయడం అనేది ఎంతో సంతోషంగా అనిపించింది. బయట మార్కెట్లోని ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 10 రూపాయలు, ఒక టీ తాగాలంటే 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేయవలసి వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఇంచుమించు 100 రూపాయలు ఇచ్చేయించాలి. అదే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పేద ప్రజల కోసం ఇక్కడ 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం చేయడం అంటే అది ఎంతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందువలన ఈ పథకం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంచుమించు ఒక 200-300 ఏరియాల్లో అన్నీ పెట్టడం జరిగింది. కొన్ని కోట్లు ఇచ్చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం అనేది ఎంతో సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు పేదల కోసం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లకి, గజపతినగరంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్కి మా భారతీయ జనతా పార్టీ బృందం అంతా కూడా ఈరోజు రావటం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే అన్నా క్యాంటీన్ అనేది ఇది ఒక పథకం కాదు, పేద ప్రజలకి ఆకలిని తీర్చేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం. గతంలో ఈ కార్యక్రమం ఉండేది. గత ప్రభుత్వం ఏ విధంగా అన్న క్యాంటీన్ని మూసిందో మనందరం కూడా చూసాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లేదనంటే హాస్పిటల్కి విచ్చేసే పేషెంట్స్ కానివ్వండి, బయట ఊర్ల నుంచి ఇక్కడికి చదువుకోవటానికి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఏదో ఒక పని మీద వస్తున్నటువంటి వారు కానివ్వండి, వారందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఈరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదం అనుగుణంగానే ఇవాళ అన్న క్యాంటీన్లు అనేవి ప్రారంభించడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా కేవలం ఇటువంటి మేజర్ సెంటర్స్లోనే కాకుండా మండల కేంద్రాల్లో, అలాగే వీలైతే ఎక్కడ అవసరమైతే అక్కడ గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించే విధంగా ముఖ్యమంత్రి వర్యులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.